గత 2 రోజులుగా చూసుకుంటే ఏ సెలబ్రిటీ చూసినా, ఏ క్రికెటర్ చూసినా వాళ్ళ సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ రఫా అని పోస్ట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇస్రాయెల్కి పాలెస్టైన్కి వార్ సాగుతుంది. అసలు ఇది ఎందుకు మొదలైంది? రఫా అంటే ఏంటి? రఫా అనేది పాలెస్తైన్లో ఒక ప్లేస్. ఇది ఈజిప్ట్కి బార్డర్లో ఉంది. లాస్ట్ ఇయర్ 2023లో అక్టోబర్ 7th రోజు హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్రాయెల్ మీద అటాక్ చేశారు. 3000 మెంబర్స్ ఇస్రాయెల్లో ఫెస్టివల్ జరిగే టైంలో ఎంటర్ అయ్యి 273 మెంబర్స్ని అబ్డక్ట్ చేశారు. కొంతమందిని షూట్ కూడా చేశారు. దానికి తర్వాత హమాస్ అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్ సపోర్టర్స్ అందరూ గాజా స్ట్రిప్ ప్లేస్కి వెళ్ళి దాక్కున్నారు. వీటన్నిటికీ ప్రతీకారంగా రివెంజ్ కోసం ఇజ్రాయెల్ కంట్రీ వీళ్ళ మీద వార్ స్టార్ట్ చేసింది. దీనికి ఇండియా ఇంకా మిగతా కంట్రీస్ కూడా సపోర్ట్ చేశారు. తర్వాత హమాస్ వాళ్ళు మిడిల్ పార్ట్ ఆఫ్ గాజాకి షిఫ్ట్ అయ్యి టెంట్స్ వేసుకొని ఉంటున్నారు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఇస్రాయెల్ మళ్ళీ వీళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కరెంట్లీ హమాస్ వాళ్ళు సౌత్ గాజాలో అంటే రాఫా అనే ప్లేస్కి వెళ్ళారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ తమ వార్ని రఫాలో ఉంటున్న వీళ్ళ మీద స్టార్ట్ చేసింది. కానీ ఒక వార్ అనేది 2 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లేదా 2 ఆర్మీ గ్రూప్స్ మధ్యలో జరగాలి. కానీ ఆ వారికి సంబంధం లేని అమాయకపు జనాల్ని, సివిలియన్స్ని, చిన్నపిల్లల్ని చంపేలా ఉండకూడదు. ఇప్పుడు ఇస్రాయెల్ చేస్తున్న దాడిలో ఆ యుద్ధంకి సంబంధం లేని వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. సో ఈ సిచ్యువేషన్స్కి సపోర్ట్గా ఉంటూ వారికి సంబంధం లేని 14 lakhs పబ్లిక్ని, చిన్నపిల్లల్ని కాపాడటంలో వాయిస్ రేస్ చేయడం కోసమే 2 రోజుల నుండి సెలబ్రిటీస్, క్రికెటర్స్, నార్మల్ పబ్లిక్ ఇలా అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో స్టోరీస్ పెడుతున్నారు. అందుకే ఆల్ ఐస్ ఆన్ రఫా అని మనం 2 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మీకు ఏదైనా కొత్త తెలుసుకున్నట్టు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ వ్యూస్ని మాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.